స్పైన్ అండ్ వెన్నెముక ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వారి గురించి ఈ రోజు చర్చిద్దాం. హాయ్, దిస్ ఇస్ కేశవ్ రాథోడ్, రిప్రజెంటెడ్ బై టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్. చాలా మందిలో ఉన్నటువంటి అనుమానాలు, స్పైన్ వెన్నెముక ఆపరేషన్ చేయించుకుంటే కలిగేటటువంటి ఇబ్బందులు, కాళ్ళు చేతులు పనిచేయకపోవడము, అంత ముందులా బరువైన వస్తువులు మోయకపోవడము, అంత ముందులా లేకపోవడం అనేటువంటి అనుమానాలను మా టీం మెంబర్స్ వ్యక్తపరుస్తున్నారు. అయితే విపరీతమైన నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి కొన్ని క్లిష్టమైన సందర్భాలలో వెన్నెముక ఆపరేషన్ చేయించుకునేటటువంటి వారి కోసం ఇప్పుడున్న జనరేషన్లో జస్ట్ కీ హోల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేయించుకొని అదే రోజు డిశ్చార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. సయాటిక ప్రాబ్లము, బ్యాక్ పెయిన్ అంటే ఏంటిది, ఎందుకు వస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మన జస్ట్ కీ హోల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా సర్జరీ ఎందుకు చేయించుకోవాలి, చేయించుకుంటే కలిగేటటువంటి ప్రయోజనాల గురించి మన టీఎక్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ నరేష్ కుమార్ గజ్జల గారు, స్పైన్ అండ్ బ్రెయిన్ ఎండోస్కోపిక్ సర్జన్ గారి మాటల్లో వారి యొక్క అభిప్రాయాలను వారి మాటల్లో విందాం. హలో ఆల్ వ్యూవర్స్, ఈరోజు మనము స్పైన్ కండిషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ షియాటికా గురించి తెలుసుకుందాం. షియాటికా గురించి తెలుసుకునే ముందు మనం బేసికల్గా స్పైన్ యొక్క అనాటమీ బేసిక్ ఐడియా ఉండాలి. సో ఇది పేషెంట్ మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి అందరు కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం జనరల్గా. సో స్పైన్లో ఇది బోన్, వర్టిబ్రల్ బాడీ అంటాము. ఈ రెండు బోన్స్ మధ్యలో ఉండేది డిస్క్. ఎట్లయితే బండికి, వెహికల్కి డిస్క్ బ్రేక్స్ ఉంటాయో మన మనిషి యొక్క స్పైన్లో కూడా ఇలాంటి డిస్క్స్ ఉంటాయి. నార్మల్గా ఈ డిస్క్ అనేది అరౌండ్ 90% to 95% ఆఫ్ వాటర్ ఉంటుంది. విత్ ఏజ్, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ, లేకపోతే ఎక్కువ హెవీ స్ట్రెయిన్ చేసి ప్రాపర్ ప్రికాషన్స్ లేకుండా ఉన్న వాళ్ళకి ఈ వాటర్ కంటెంట్ తగ్గిపోవడం, అంటే దాన్ని డీజనరేషన్ అంటారు. డీజనరేషన్ అవడం వల్ల బొక్క ఒక్కదాని మీద ఒకటి వచ్చేసి దానివల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు. దీన్నే స్పాండిలోసిస్ అంటారు. కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి బై డిఫాల్ట్ ఏజ్లో అరౌండ్ 45-50 ఇయర్స్ తర్వాత వచ్చేదాన్నే స్పాండిలోసిస్ అంటారు. అది నెక్లో ఉంటే సర్వైకల్ స్పాండిలోసిస్, బ్యాక్లో అంటే నడుములో ఉంటే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. స్పాండిలోసిస్లో ఒక భాగం వచ్చేసి డిస్క్. రెగ్యులర్గా మనం షియాటికా అంటాము, స్లిప్ డిస్క్ అంటాము, అండ్ డిస్క్ బల్జ్ అని అంటూ ఉంటారు. సో ఈ టూ బోన్స్ మధ్యలో ఉండే డిస్క్, ఈ ఎల్లో కలర్ది కనిపించేది నర్వ్ రూట్ అంటారు. ఈ నర్వ్ రూట్ అనేది ఇక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇక్కడి నుంచి కాళ్ళలోకి వెళ్తుంది. అయితే ఈ నార్మల్గా బోన్ దగ్గరే ఉండాల్సిన డిస్క్ ఇలా ఉంటే నర్వ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిస్క్ బయటకు వస్తుందో, ఇక్కడ రెడ్ కలర్లో మీకు డెపిక్ట్ అవుతుందో, ఈ డిస్క్ బయటకు వచ్చినప్పుడు ఈ నర్వ్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఈ నర్వ్ని ప్రెస్ చేసినప్పుడు జనరల్గా మనకి ఈ ఇమేజ్లో చూసుకోవచ్చు. ఇక్కడ డిస్క్ ప్రెస్ అయినప్పుడు ఈ నర్వ్, షియాటిక్ నర్వ్ అనేది ఇక్కడ నుంచి కింది వరకు ట్రావెల్ చేస్తుంది. నడుము నుంచి మనకి అరికాళ్ళ వరకు ట్రావెల్ చేసే నర్వ్ని షియాటిక్ నర్వ్ అంటాము. అందుకనే దీని వల్ల వచ్చే పెయిన్ షియాటికా అంటాము. యూ కెన్ సీ. సో ఇక్కడ నర్వ్ ప్రెస్ అయినప్పుడు మనకి ఈ రెడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము ఏదర్ నొప్పి కానీ, తిమ్మిర్లు, మొద్దుబారిపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. అందరికీ పైనుంచి కింది వరకు లాగాలని లేదు. స్టార్టింగ్లో ఓన్లీ బ్యాక్లో పెయిన్ ఉంటుంది. మెల్లమెల్లగా స్టేజ్ ప్రోగ్రెసెస్, స్టేజ్ 1, స్టేజ్ 2 అలా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకి కాళ్ళ వరకు లాగే అవకాశం ఉంటుంది. ఈ రెడ్ ఏరియాలోనే తిమ్మిరి, మొద్దుబారిపోవడం, సూదులతో గుచ్చుకోవడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటంటే యూజువల్గా ఫైనల్ స్టేజ్ లాగా పరిగణిస్తాం. దానికి మజిల్ వీక్నెస్, అంటే చెప్పులు జారిపోవడం కానీ, కింద కూర్చొని లేవలేకపోవడం, ఇవన్నీ కూడా మజిల్ వీక్నెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కొంచెం అగ్రెసివ్గా మనం ట్రీట్ చేయాల్సిన థింగ్. సో ప్రజెంట్ ఏంటంటే మనము బేసిక్ అనాటమీ అండ్ షియాటిక్ నర్వ్ గురించి తెలుసుకున్నాము. దీంట్లో సిమ్టమ్స్ కూడా తెలుసుకున్నాము. సో దీంట్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఇంతకుముందు ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఓపెన్ సర్జరీ అంటే ఓపెన్ డిస్కెక్టమీ ఉండేది. సో అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే డిస్కెక్టమీలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, L4-5 డిస్క్ ఇలా ఉంది. మామూలుగా ఇక్కడి నుంచి ఇక్కడ కట్ చేసి దీని మజిల్స్ని డిసెక్ట్ చేసి బోన్ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్లీ ఆ డిస్క్ తీసేవాళ్ళం. ఇది ఓపెన్ ట్రెడిషనల్ డిస్కెక్టమీ. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు రూల్డ్ అవుట్ అండి, ఎవరు కూడా చేయట్లేదు ఆల్మోస్ట్. ఇది ఎనీ హయ్యర్ సెంటర్స్లో మనం ఇట్లాంటి ఓపెన్ ట్రెడిషనల్ డిస్కెక్టమీ రూల్డ్ అవుట్ అయిపోయింది. సో అదర్ పాసిబిలిటీ, నెక్స్ట్ ఎవల్యూషన్లో వచ్చిన నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ అంటారు. మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ అంటే ఎగ్జాక్ట్లీ డిస్క్ లెవెల్లో ఉండే బోన్ని మాత్రము ఒక సింగిల్ లెవెల్లో 1 సైడ్ కానీ 2 సైడ్స్ కానీ తీసేసి మైక్రోస్కోప్ ద్వారా వెళ్ళేసి ఈ డిస్క్ని మనం తీసేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ నర్వ్ని, ఈ స్పైనల్ కార్డ్ మీద ఉండే ప్రెషర్ని తగ్గగలుగుతాము. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ మెథడ్స్ ఏంటంటే ట్రాన్స్ఫోరామినల్ కీ హోల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఈరోజు మెయిన్గా ఆ ఉద్దేశంతోనే అది బ్రింగప్ చేయడానికి మనము ఈ టాపిక్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్ఫోరామినల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ హోల్లో నుంచి నర్వ్ బయటకు వస్తుందో దీన్ని ఫొరామిన్ అంటాం, న్యూరల్ ఫొరామిన్ అంటాం.
ఈ ట్రాన్స్ఫొరామినల్ అంటే ఫొరామిన్ ద్వారా వెళ్ళి డిస్క్ తీస్తే దాన్ని ట్రాన్స్ఫొరామినల్ సర్జరీ అంటారు. ఇది కేవలం ఎండోస్కోపీ. ఇప్పుడు నా పెన్ ఇదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఇంతే ఉంటుంది ఎండోస్కోపీ. మనకి అరౌండ్ 3.5 mm డయామీటర్ ఉంటుంది. అది యాంగిల్స్ ఉంటాయి, 25 degrees 30 degrees యాంగిల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మనం ఆ పాయింట్కి వెళ్ళి ఏదైతే డిస్క్ మెటీరియల్ నర్వ్ మీద ప్రెషర్ కాజ్ చేస్తుందో ఆ డిస్క్ని తీసేస్తాం. దీన్నే ట్రాన్స్ఫొరామినల్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటాం. దీన్ని కీ హోల్ సర్జరీ అని అంటారు. రెగ్యులర్గా మీరు వింటుంటారు అడ్వాన్స్డ్ స్పైన్ సర్జరీస్లో కీ హోల్ సర్జరీస్. ఎందుకు అంటే దీనికి మనము సర్జరీకి యూజ్ చేసే ఇన్సిషన్ ఏదైతే కట్ ఇస్తామో జస్ట్ లెస్ దెన్ 1 cm ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ సైడ్ నుంచి వెళ్తాం కాబట్టి ఈ హోల్, ఈ కెమెరా పట్టేంత హోల్ చేస్తాం అంతే. సో దానికి మనం కీ హోల్ అంటాం. ఇలా వెళ్ళిపోయి మనము దానికి స్టెప్ వైజ్ అప్రోచెస్ ఉంటాయి. ఫస్ట్ నీడిల్ పెట్టి, తర్వాత గైడ్ వైర్ పెట్టి ఎగ్జాక్ట్లీ మనము ఈ సేఫ్ ట్రయాంగిల్ దగ్గర ల్యాండ్ అప్ అయిపోయి కన్సర్న్డ్ డిస్క్ మెటీరియల్ ఏదైతుందో అదంతా తీసేస్తాం. దీని అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ఒకవేళ మరి ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న, మెడికల్ కండిషన్స్ అదర్వైజ్ వేరే ఇష్యూస్ ఉన్న హార్ట్ పరంగా కానీ జనరల్ అనెస్థీషియాకి ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అని కన్సిడర్ చేస్తామో ఇది మనము ట్రాన్స్ఫొరామినల్ సర్జరీస్ చేయొచ్చు. ఇదేంటంటే లోకల్ అనెస్థీషియాలోనే చేస్తాం. అంటే పేషెంట్ ఇలాంటి ప్రొసీజర్ చేసేటప్పుడు లేచే ఉంటాడు, అవేర్ అండ్ అవేక్ అంటారు. అంటే తనకి చుట్టుపక్కల ఏమవుతుందో తెలుస్తుంది. సర్జరీ టైంలో కూడా మానిటర్ చూస్తూ ఉంటాడు పేషెంట్. ఒకవేళ కొంతమంది యాంగ్షియస్ పేషెంట్స్, ఒకవేళ కోఆపరేటివ్ లేని పేషెంట్స్ ఉంటే మైల్డ్ సెడేషన్ ఇస్తాం, కానీ రెగ్యులర్గా యూజ్ చేసే జనరల్ అనెస్థీషియా దీంట్లో ఇవ్వము. సో ఎగ్జాక్ట్లీ మనకు ఇక్కడ లోకల్ అనెస్థీషియా, మనం ఏదైతే కట్ చేస్తున్నామో ఆ ఏరియాలో చిన్న లోకల్ అనెస్థీషియా ఇచ్చి దాని త్రూ మనము లోపలికి వెళ్తాం. సో దీంట్లో ఏంటంటే మనము మజిల్స్ కట్ చేయడం కానీ, బోన్ కట్ చేయడం కానీ ఎటువంటి ప్రొసీజర్స్ అనేవి ఉండవు. కాబట్టి పేషెంట్ వితిన్ 24 hours డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ వితిన్ 3 to 4 days కంప్లీట్లీ నార్మల్ లైఫ్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ రోజులు లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ హిస్ రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే జాబ్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, లేడీస్ అయితే హౌస్ వైఫ్ లాగా ఏవైతే రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తుంటారో అవన్నీ కూడా వితిన్ 1 week కంప్లీట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావచ్చు. సో చాలామంది ఏంటంటే స్పైన్ సర్జరీ చేయగానే మనకి కాళ్ళు పడిపోతాయి, లేకపోతే వేరే వేరే భయాలు, ఆందోళనలు ఉంటాయి. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. తొందరపడి సర్జరీ చేసుకోవడం ఎంత నష్టమో లేట్గా సర్జరీ చేసుకోవడం కూడా అంతే నష్టం. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్, ఫస్ట్ అదర్ కాజెస్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. కొంతమందికి స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెక్, అంటే బ్యాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెక్లో కూడా డిస్క్ ప్రాబ్లం ఉంటుంది. పైది ట్రీట్ చేయకుండా ఓన్లీ కిందిదే ట్రీట్ చేస్తే కూడా కాంప్లికేషన్స్ రావచ్చు. ప్రాపర్ టెక్నిక్ ఫాలో అవ్వకపోయినా, లేకపోతే సర్జరీ ప్రొసీజర్ అప్పుడు నర్వ్ డ్యామేజ్ అయ్యే మినిమల్ ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ చేస్తే కూడా మనకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్తోని, టెక్నాలజీతోని మనకి కాంప్లికేషన్ రేట్ లెస్ దెన్ 1%. సో ఇప్పుడున్న అడ్వాన్స్లో మనకి కీహోల్ ఎండోస్కోపిక్ ట్రాన్స్ఫొరామినల్ డిస్కెక్టమీ అంటారు. దీనివల్ల ఫాస్టర్ రికవరీ అండ్ యాక్యురసీ కూడా more than 99% ఉంటుంది. సో ఇంకా ఏమి డౌట్స్ ఉంటే మీరు మాకు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.